అందరికీ నమస్కారం. మనకి శివరాత్రి ఈ నెల 26 శివరాత్రి. శివుడు ఆజ్ఞ లేనిదే శివనే కొట్టదంటారు. అంటే పూర్వకర్మలు, మన కర్మలు, మన వాళ్ళ కర్మలు, మన పూర్వీకుల కర్మలు పరిహారం అవడం కోసం కూడా, కర్మ విమోచనం కోసం కూడా శివరాత్రి చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే మన ఆశ్రమంలో ఈ శివరాత్రి కొంచెం ప్రత్యేకంగా శివరాత్రి మహోత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. విశేషం ఏంటంటే ఇక్కడ సహస్ర కుంభాభిషేకం, సహస్ర మృత్తికాలింగాలు, పుట్టమట్టితో శివలింగాలు 1116 శివలింగాలు అభిషేకం, అలాగే గిరి ప్రదక్షిణ, లింగోద్భవ కాలంలో అభిషేకం, లక్షపత్రి పూజ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. మనం ఇక్కడ అభిషేక ద్రవ్యాల్లో పంచామృతాలతో పాటు కొన్ని జీవనదుల నుంచి నీళ్ళు తెప్పిస్తాం. కాశీ నుంచి గంగా, కృష్ణ, గోదావరి, ఒక 27 జలపాతాలను సెలెక్ట్ చేసాం అన్నమాట మన తూర్పురంలో. అక్కడి నుంచి ప్రతి జలపాతం దగ్గర శివాలయం ఉంది. ఈసారి ప్రత్యేకంగా మనం అక్కడి నుంచి ఆ జలాలని తెప్పిస్తున్నాం. అక్కడి నుంచి జలాలు, అక్కడ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో మనం మట్టి మృతికా శివలింగాలు ఒక 1000 చేస్తున్నాం. అలాగే 1000 కడవల నీళ్లు, సహస్ర కుంభాభిషేకం అంటే 1000 కడవలతో ఆ నీళ్ళతో అభిషేకం చేస్తాం అన్నమాట. అది ఇక్కడ విశేషం. అలా నైట్ అంతా కొంచెం కుంభమేళ చివరి రోజు, అది కుంభమేళ ఆఖరి రోజు మనకి శివరాత్రి కూడా ఇక్కడ మహాకుంభు, మహాశివరాత్రి. దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది అనమాట. వేదపారాయణం, వేదపాఠశాల పిల్లలు వస్తారు, వాళ్ళతో వేదపాఠనం ఉంటుంది. ఇలా పొద్దు నుంచి మన్నాడు పొద్దున వరకు శివుడి ధ్యానంలో మునిగి తేలొచ్చు అనమాట. ఏంటంటే ఇందులో పాలు పంచుకున్నా, చూసినా, విన్నా మన పూర్వకర్మ పోతాయి అన్నమాట. సో దీనికి అందరూ ఆహ్వానితులే. శివుడితో మమేకమై కర్మ విమోచనం పొందుదాం. నమస్కారం.